వెల్కమ్ టు పిడి టీవీ. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చినటువంటి పథకాల్లో ఒక మంచి మార్పుగా అయితే అందరూ కూడా మెచ్చుకున్నటువంటి పథకం నాడు నేడు. ఈ నాడు నేడు పథకం ద్వారా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థలో చాలా మార్పులు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలను ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా మార్పులు చేస్తున్నారు, తీర్చిదిద్దుతున్నారంటూ కూడా ప్రశంసలు అయితే రావడం జరిగింది. కానీ అప్పట్లో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నాడు నేడు పథకం మీద విమర్శలు అయితే చేయడం జరిగింది. నాడు నేడు ద్వారా బినామీ కాంట్రాక్టర్లకు పనులు ఇచ్చుకుంటున్నారు, నాసిరకంగా పనులు జరుగుతున్నాయి, పెద్ద ఎత్తున నిధులు దారి మళ్తున్నాయంటూ కూడా నారా లోకేష్ కూడా నాడు నేడు పథకానికి సంబంధించి అప్పట్లో విమర్శలు చేయడం జరిగింది. తాజాగా ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలో వచ్చింది కాబట్టి ఈ రోజున అసెంబ్లీలో నాడు నేడు పథకానికి సంబంధించి కూడా కొంత ప్రశ్నోత్తరాలు అయితే జరిగాయి. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు మా నియోజకవర్గాల్లో నాడు నేడు ద్వారా పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వ నిధులు పక్కదారి మళ్ళీ నాసిరకంగా పనులు జరిగాయి, నాడు నేడు ద్వారా వల్ల ప్రభుత్వ పాఠశాలలో జరిగింది ఏమీ లేదు అంటూ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి ఈ నాడు నేడు పథకం మీద విచారణ చేయాలంటూ కూడా ప్రభుత్వాన్ని అయితే కోరడం జరిగింది. దీనికి సమాధానంగా మంత్రి నారా లోకేష్ కొంత బదులు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే నాడు నేడు పథకానికి సంబంధించి గత వైసీపీ పార్టీ ప్రభుత్వ హయాంలో ఎంత మేరకు నిధులు మళ్ళీ అనేటువంటి విషయం గురించి విచారణ చేస్తూ ఉన్నాం, అతి త్వరలోనే వేగవంతంగా చర్యలు తీసుకునే అవకాశాన్ని పరిశీలిస్తున్నామంటూ కూడా మంత్రి నారా లోకేష్ అయితే ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాడు నేడు పథకాన్ని ఉపయోగించుకుని బినామీ కాంట్రాక్టర్లకు పనులు అప్పచెప్పుకుని పెద్ద ఎత్తున నిధులను దారి మళ్లించిందంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత వైసీపీ పార్టీని అయితే విమర్శలు చేయడం జరిగింది. నాడు నేడు పథకం ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థకు ఎలాంటి మార్పులు చేయలేదు, సంస్కరణలు ఏమీ తీసుకురాలేదు, విద్యా వ్యవస్థ అంతా కూడా కుంటుపడిపోయింది. కానీ ఇప్పుడు మా ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలను ప్రైవేటు పాఠశాలకు ధీటుగా తీర్చిదిద్దాం, కేజీ నుంచి పీజీ వరకు కూడా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తాం, అలాగే ఉపాధ్యాయులకు ఉన్నటువంటి సమస్యలన్నింటిని కూడా మేము తీర్చుతాం, అందుకనే మెగా డిఎస్సీని వేసాం, ఉపాధ్యాయుల పోస్టులు పెంచి వారికి పని భారం తగ్గే విధంగా ఆలోచన చేస్తున్నామంటూ కూడా మంత్రి నారా లోకేష్ బదులైతే ఇవ్వడం జరిగింది. గత వైసీపీ పార్టీ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున ప్రశంసలు వచ్చినటువంటి నాడు నేడు పథకానికి సంబంధించి పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయంటూ కూడా ఈ నేటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో విచారణ కూడా చేస్తామనే నేపథ్యంలో నాడు నేడు పథకానికి సంబంధించి కొంత అనుమానాలు అయితే ప్రస్తుతం వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది.